హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన మిద్దె తోటలో నేను మొదటిసారిగా అల్లం వేశానండి. సో అది హార్వెస్ట్ చేసేద్దాము. హార్వెస్ట్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. దగ్గర దగ్గర 1 year అయిపోతుందండి. అది కొంచెం కొంచెం ఎండుతూ వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి హార్వెస్ట్ చేసేద్దామండి. మొదటిసారి అల్లం కదా, ఎలా వచ్చిందో ఏమో నాకు కూడా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు రండి. ఇదిగోండి, ఇది బాగా ఎండిపోయింది చూడండి. మామూలుగా పచ్చగానే ఉండేదన్నమాట. టైం అయ్యే కొద్దీ బాగా ఎండిపోతూ వచ్చిందండి. అందుకని చెప్పి అంటే టైం అయిపోతే కూడా ఎండిపోతుంది అనమాట ఆకులు అవి. నేనైతే పచ్చగా ఉన్నప్పుడు డైలీ టీలోకి ఆకులు కొన్ని తీసుకెళ్ళి వేసుకుంటానండి. ఇంకో టబ్లో కూడా పెట్టాను అనమాట. ఇది ఫస్ట్ వేశాను. ఈ టబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కుండీ తయారు చేసుకున్న తర్వాత ఆ కుండీలో వేసానండి. ఆ కుండీ మేమే చేసుకున్నాం అనమాట. ఈ రెండిట్లో వేసామండి. టబ్లోది ఫస్ట్ వేసిందనమాట. తర్వాత ఇటు సైడ్ ఉన్నది సెకండ్ టైం వేసాను. రెండిటికి 1 month గ్యాప్ ఉందండి. అది మేమే చేసుకున్నామండి. అది జాలీ ఉంటుంది కదండి, ఐరన్ జాలీ. దాంతో అలా షేప్ వచ్చేలా ఉంచుకుని అందులో లోపల మస్కిటో నెట్ ఉంటుంది కదండి, విండోస్కి వేసేది జాలీ, అది పెట్టామన్నమాట. దాంతోపాటు ఇంకా వాటర్ పోసినప్పుడు అన్నీ బయటకు వెళ్ళిపోతాయని చెప్పి ఇంకా కవర్లు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కవర్లు, అవి చుట్టూ వేసేసామన్నమాట. కింద ఒక చిన్న ఫోమ్ బోర్డు పెట్టామన్నమాట. సో అందుకని చెప్పి ఎలా వచ్చిందో, అసలు వచ్చిందో లేదా అని డౌట్గా ఉందన్నమాట. ఇంతకుముందు ఒకసారి శామ దుంపలు కూడా అలానే అయిందండి. అలా కవర్లు వేసిన దానివల్ల రాలేదన్నమాట. సో ఇప్పుడైతే అల్లం ఎలా వచ్చిందో చూద్దామండి. ఫస్ట్ పెట్టిన టబ్లోది తీస్తున్నాను అనమాట. దీనిలో అయితే ఏం కనిపించలేదండి, కొంచెమే ఉంది. మరి ఇంకో టబ్లో కూడా అలానే ఉందో, మరి అదైనా పండిందో చూద్దామండి. ఇదైతే ఒకేసారి నేను మట్టి కూడా నలిపేసి టబ్లో పోసేసుకుంటున్నాను అనమాట. అది కంపోస్ట్లో పెట్టానండి. ఇదిగోండి, ఇలా ఎండిపోయిందనమాట. మనం 10 months అయింది అంటే ఓకే అండి, తీసేసుకోవచ్చు. ఇది దగ్గర దగ్గర 11 months అయిందండి నేను పెట్టి. ఆ టైం వచ్చేసిందంటే అలా ఎండిపోతాయి అన్నమాట ఆకులు. ఇదైనా అంతే, పసుపు కూడా అంతే అండి. పసుపు కూడా హార్వెస్ట్ టైం అయిందంటే ఎండిపోతుందండి. ఇదిగోండి, తీస్తున్నాను. గట్టిగా పట్టేస్తుందన్నమాట. మరి అందులో అల్లం ఉందో లేదో తెలియదు, కానీ వేర్లు మాత్రం బాగా ఉన్నాయండి. అంటే తేమ ఎక్కువైందంటే వేర్లు ఎక్కువ చేస్తాయండి. నాకు బరువు పట్టలేనమాట నేను. అందుకని నేను మొక్కలకి నీళ్లు నేను పోయినండి, మా వారు పోస్తారనమాట. ఆయన అన్ని మొక్కలకి ఒకేలా పోసేస్తారండి వాటరు. నేనైతే ఏ మొక్కకి ఎన్ని పోయాలనో చూసుకొని పోస్తాను అనమాట. మామూలుగా దుంప జాతికి అయితే కొంచెం తక్కువే పోయాలండి వాటరు. దీనిలో తడి ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయాలని చెప్పి 3-4 days నుంచి వాటర్ పోయట్లేదు, అయినా కూడా చాలా తడిగా ఉందండి. దీనిలో తడి ఎక్కువ ఉన్నా కూడా ఒక్కోసారి ఎక్కువ ఏర్లు ఎక్కువైపోయి మనం పెట్టిన దుంప కూడా కుళ్ళిపోతుంటుందండి. సో చూస్తున్నా అనమాట. అసలు ఇంకా పూర్తిగా తీస్తే కానీ అర్థం కాదండి. కాకపోతే కొంచెం బెటరే అనిపిస్తుంది. నేనైతే ఇంత అల్లం అయితే పెట్టలేదండి. నేను కరెక్ట్గా ఒక 100 grams మాత్రమే పెట్టుంటాను అనమాట. చిన్న చిన్న ముక్కలు, కొన్ని ముక్కలే పెట్టానండి. 100 grams కూడా ఉండకపోవచ్చేమో, అంతే పెట్టాను అనమాట. కాకపోతే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. దీనికి ప్రాపర్ డ్రైన్ ఉండాలండి. వాటరు, మనం పోసిన వాటరు పూర్తిగాను వెళ్ళిపోకూడదు, అలా అని చెప్పి పూర్తిగాను ఆ కుండీలో ఉండిపోకూడదు అనమాట. పూర్తిగా వెళ్ళిపోయినా డ్రై అయిపోతుంది. అలాని పూర్తిగా కుండీలో ఉన్నా కూడా తడి ఎక్కువైపోయి ఏర్లు ఎక్కువ వచ్చేస్తాయి, కుళ్ళిపోతుందండి.
అలా కాకుండా కొంచెం మామూలుగా మట్టితో పాటు ఇసుక కలిపి పెట్టుకుంటే బెటర్ అండి అల్లంకి. మామూలుగా మనం ఊర్లో నీళ్ళ కుండ పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళ కుండలో కింద ఇసుక పోసి పెట్టుకుంటాం కదండి, ఆ ఇసుకలో పెట్టేవాళ్ళు అనమాట. నాకు బాగా గుర్తుంది, మా అమ్మమ్మ అలానే పెట్టేది. మా ఇంటి దగ్గర కూడా కుండ ఉంది అంటే ఆ కుండకి ఇసుక పోసి పెడతారు, ఆ ఇసుకలో అల్లం గుచ్చి పెట్టుకునేవాళ్ళు. అది గుర్తుంది. అంటే మెయిను బాగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట ఆ సాయిల్ అనేది. మట్టి ఇసుక 2 కలిపి పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. నాకు ఇసుక దొరకలేదన్నమాట, అందుకని చెప్పి నేను ఇంకా మొత్తం వర్మీ కంపోస్టు, మట్టి ఇవి కలిపి పెట్టుకున్నాను అనమాట. గార్డెన్లో వచ్చిన ఎండాకులను కూడా పడేయనండి నేను. అవి గార్డెనర్స్కి బంగారం అని చెప్పుకోవాలి. మనం కంపోస్ట్ చేసుకోవటానికి చాలా యూజ్ అవుతాయండి. సో నేను కూడా అవి అలానే ఒక బ్యాగ్లో వేసి పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కంపోస్ట్ చేసుకోవటానికని. మరీ అంత బాగా ఊరింది అని అయితే చెప్పలేనండి, అంటే ముదరలేదన్నమాట, అల్లము లేతగానే ఉంది. ఇది చూడండి, ఇదో పెద్ద 2 తలల పాము ఉంటుంది చూడండి, పాముకి కూరలాగా ఏవో ఉంటాయి కదా, అలా ఉంది చూడండి. ఇది ఈ దుంప భలే ఉందన్నమాట. 2 అలా వచ్చినాయి అండి, తల్లిపాము పిల్లపాము అన్నట్టు 2 వచ్చినాయి అనమాట అలా. ఇదిగోండి, ఒక్క ముక్కకి 5 ముక్కలు ఊరిందండి, పర్లేదు బాగానే ఊరింది. నేను పెట్టిన ముక్క అది డార్క్గా కనిపిస్తుంది అదండి, ఈ పక్క 5 ముక్కలు ఊరినటివి అనమాట. ఓకే, పర్లేదండి. ఈ వేర్లను కూడా పడేయనండి, నేను టీలోకి వాడేసుకుంటాను అనమాట. డైలీ టీలోకి అల్లం వేసుకునే అలవాటు ఉంది. మామూలుగా చాయ్ మసాలా చేసుకుంటాను కదా, అది అయిపోయిందండి. ఇప్పుడైతే అల్లం ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంత వచ్చిందనమాట. పర్లేదు, బెటరే కదండి. మామూలుగా అయితే 100 గ్రామ్స్ ఉండొచ్చేమో నేను పెట్టింది. 100 గ్రామ్స్కి ఇది ఒక 1/2 kg వరకు ఉండొచ్చండి. చాలా బాగా ఊరినట్టే లెక్క అండి. ఫస్ట్ టైం అయినా ఓకే, పర్లేదు అనిపించింది. ఇదిగోండి, నేను పెట్టిన ముక్క డార్క్ది ఊరింది ఇంత అనమాట. నాకైతే హ్యాపీగానే అనిపించిందండి. ఫస్ట్ టైం గ్రో చేశాను అనమాట అల్లము. బాగానే వచ్చినాయండి, మన వరకు వాడుకోవటానికి సరిపోతుంది అనమాట, టీలోకి వాడుకోవటానికి. ఇంకా మొలకలు కూడా ఉన్నాయండి అందులో, అవి అలానే ఉంచి కూడా మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంత అల్లం వచ్చినందుకు హ్యాపీ అండి. మీకు కూడా ఎవరికైనా వీలుంది అనుకుంటే కనుక తప్పకుండా టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ పెట్టుకోవటానికి ట్రై చేయండి. బాగా వచ్చిందండి, నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మనం పండించుకొని మనం వండుకొని తింటే నిజంగా ఆనందం వేరండి. ప్యూర్ ఆర్గానిక్ అనమాట, ఎలాంటి కెమికల్స్ కానీ వాడలేదండి నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఎలాంటి కెమికల్స్ వాడలేదన్నమాట. ప్యూర్ ఆర్గానిక్ అండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కిచెన్ గార్డెన్ పెట్టుకోవటానికి అస్సలు ఆలోచించొద్దండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.